సంగమా, దేవుని విలువైన ఆలోచనలో ఉండడానికి ఆశ కలిగినటువంటి చేరువచ్చిన వినుచున్నందరికీ ప్రభునామంలో వందనాలకి. గ్రంథంలో మరొకసారి చదువుకున్న లేఖనం ధ్యానించుకున్నాము. రోమిలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమి సంఘానికి రాస్తూ చూడండి 15వ అధ్యాయము 13వ వచనం మరొకసారి చదువుకున్నాము. కాగా మీరు పరిశుద్ధ ఆత్మశక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక. దేవుడు చూడండి కోరుతున్నటువంటి ఆయన పిల్లల్లో ఉండాల్సినటువంటి లక్షణాలు తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవుని ద్వారా పౌలు గారు రోమ పట్టణానికి పత్రిక రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూడండి. మీరు పరిశుద్ధ ఆత్మ శక్తి పొంది ఆయన పిల్లలైనటువంటి వారు, ఆయన రక్తంలోకి వచ్చినటువంటి వారు, ఆయన ఆలోచన విధానంలో ఆశ కలిగి ఉండగలిగిన వారికి ఉండవలసిన లక్షణాలు భక్తుడు తెలియపరుస్తున్నాడు. పిల్లల పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు. విస్తారముగా నిరీక్షణ ఉన్నారట. నిరీక్షణ చాలా గొప్పది. జరగబోయేది ఇప్పుడే ఆ జరగబోయేది పొందుతామని నిరీక్షణ కలిగి ఉండడం, పట్టుదల కలిగి ఉండడం, ఓర్పు కలిగి ఉండడం, ఆనందంతో ఉండడం. ఎప్పుడో మనం చనిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ప్రభువారు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడనే నిరీక్షణ. ఆ నిరీక్షణ ఎలా ఉండాలంటున్నాడు? విస్తారముగా ఉండాలంట. నిరీక్షణ విస్తారమైన నిరీక్షణ, ఎక్కువ నిరీక్షణ కలిగి ఉండమని ఆయన పిల్లలకు భక్తులు వ్రాయిస్తూ ఉన్నాడు. పిల్లల విస్తారమైన నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు. ఈ నిరీక్షణకు కర్త ఎవరంటే మన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు. విశ్వాసము ద్వారా ఆ నిరీక్షణకు కర్త అయిన దేవుడు ఈ విశ్వాసము ద్వారా సమస్థానముతో, ఈ విశ్వాసము మీరు ఏదైతే విశ్వాసం ఇచ్చినారో, చనిపోయిన తర్వాత ఒక పెద్ద పట్టణము, ఈ చిన్న జీవితంలో, ఈ లోకంలో కొంచెం జీవితంలో కొంచెం కాలమే, ఇక్కడ ఎక్కువ కాలము ఎక్కువసేపు పరలోక ముందున్న మన పరమ తండ్రి దగ్గర ఉన్నదని ఏదైతే మనం విశ్వసిస్తున్నామో, చనిపోయిన తర్వాత తిరిగి మహిమ శరీరాలు ధరించుకొని లేస్తామో, ఆయన దేవుడి కుమారుడు కనుక చనిపోయి తిరిగి లేచినాడని నమ్మి విశ్వసిస్తున్నామో, అలాగే మామూలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత మహిమ శరీరం నుంచి తిరిగి లేపుతాడని విశ్వసిస్తున్నాను. నీవు నేను అందరం కూడా ఆ విశ్వాసం కలిగి ఉండమని చెప్తూ, ఆ విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక అంటూ భక్తుడు ఆ యొక్క విశ్వాసాల సంబంధమైన ఆ పిల్లల గురించి, ఆయన రక్తంలో కడుగబడిన పిల్లలకు చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క పత్రిక వ్రాసి ఉన్నాడు. నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతో మిమ్మల్ని నింపునుగాక. అట్టి కృప కలిగి ఉన్నాడు దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అలా ఉండాలి నా పిల్లలు అని ఆశ కలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియుల కనుక మనము పరిశుద్ధాత్మ పొందుకోవాలంట. భక్తుడు చెప్తున్నటువంటి మాట, విస్తారమైన నిరీక్షణ కలిగి ఉండాలి. అలాగే నిరీక్షణకర్తయగు దేవునిలో విశ్వాసము పట్టుబదలుగా ఉండాలి. సమస్థానంతో సమాధానంతో ఉండమని మనకు భక్తులు వ్రాయించినటువంటి మాటలు. పరిశుద్ధ ఆత్మను పొందుకొని మనిషినే రాసినప్పటికీ మనిషి ఇచ్చ నుండి, మనిషి ఆలోచన నుండి లేఖనము పుట్టలేదు. మనుషులు రాసినప్పటికీ మనుషుల ఆలోచనలో నుంచి లేఖనం పుట్టలేదట. పైన దేవుని ఆత్మను పొందుకొని దేవుడే వ్రాయించుకున్నటువంటి లేఖనం ఇది. అందుకే ఈ లేఖనానికి, ఈ దేవుని వాక్కుకు పరిశుద్ధ ఆత్మతో వ్రాయబడినటువంటి ఆ యొక్క రచయిత కావచ్చు. అంత విలువ ఈ వాక్యానికి ప్రియుల. ఎందుకంటే మనిషి ఆలోచన నుండి కానీ, మనిషి హృదయంలో నుంచి కానీ వచ్చింది కాదు ఈ యొక్క ఈ గ్రంథంలో వ్రాయించిన ప్రతి మాట. అది మొదటిగా విశ్వాసులమైనా లేక క్రైస్తవులైనా మనం నమ్మాలి. ఇది ఎంత మాటలు రాయించినాడు కదా దేవుడు. ఇది మనిషి ఆలోచనలో పుట్టినది కాదు. దేవుడే పరిశుద్ధ ఆత్మను మనుషులకు ఇచ్చి
దేవుడే ప్రేరేపింపబడి వాళ్ళను ఎన్నుకొని వారి చేత వ్రాయించినటువంటి గొప్ప అమూల్యమైనటువంటి దేవుని సందేశం ఇది అంతా. ఈ గొప్ప గ్రంథం అంతా కూడా బైబిల్ గ్రంథం. చూడండి, మరొక ఆలోచన విధానము దేవునిది తెలుసుకుందాము. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనము చదువుకుందామండి. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఒక గొప్ప సేవకుడు చెప్తాడు, ఆయన మన ఆయన, మన రాజు. మన నాయనను ఏ విధంగా అడుగుతామో, మన రాజును, మన పరమ తండ్రిని, మన పరిశుద్ధాత్మ దేవుని, మన కుమారుని దేవుణ్ణి మనం అలా అడగాలంట. నేను అడుగుతా, నా హక్కు ఉంది, నా తండ్రి, మా నాయన అంటాడు. పరలోక రాజ్యములో ఉన్నటువంటి తండ్రిని గురించి కానీ, లేదా కుమారుని గురించి కానీ, పరిశుద్ధాత్మని గురించి కానీ మా నాయన ఆయన అంటాడు. ఆయన మరి ఎంత ఆనందంగా చెప్తాడు. నిజంగా ఆయన చెప్తుంటే సొంత మా నాయన అంటాడు. నిజం ప్రియులారా, అది ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల కన్నా అమితమైన ప్రేమ, కనికరము, దయా, దాక్షిణ్యములు, నీ గురించి మంచిగా ఆలోచన చేసే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక మన యేసుక్రీస్తు ప్రభువారే. ఏదైనా మన బాధ కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ ఏదైనా మన నాయనతో, ఏది ఈ లోక సంబంధమైన నాయన కాదు, పరలోక సంబంధమైన నాన్నకు చెప్పుకోవాలి, ఆ తల్లికి చెప్పుకోవాలి, ఆ తల్లి అయినా ఆ పరమ తండ్రికి చెప్పుకోవాలి. తల్లిదండ్రి ఆయనే. ఈ లోకంలో తల్లిదండ్రులు అయితే ఏం ప్రయోజనం లేదు, కానీ ఆయనగిన లేకుంటే మన జీవితాలకు అర్థమే లేదు. మనల్ని పుట్టించుకున్నదే ఆయన. ఈ లోకంలో నీ నుండి ఏదో నిన్ను ఒక ప్రణాళికలో నిరూపించుకుంటున్నాడు, ఒక ప్రణాళికలో పుట్టించుకుంటున్నాడు. దేవుని పని నిమిత్తం నన్ను అందరినీ పుట్టించుకుంటున్నాడు. నిజంగా మనమైతే అనుకుంటాం, కానీ ఒక్కొక్కడు చూచే తాగనీకే పుట్టినట్టుగా ఉంటాడు, ఒక్కొక్కడు చూచే ఈ చెడు వ్యసనాలకే వాడు బానిసై దానికోసమే బ్రతికేదానికి ఉంటారు. కానీ దేవుడు వారిని సైతము గొప్ప ప్రణాళికలో పుట్టించుకున్నవాడు. సరే, ఏ చెడు అలవాట్లు ఉన్నాయి, ఏ విధంలో ఉన్నాయి, దేవుని ప్రణాళిక చాలా గొప్పది. వాడు మారాలి. అందుకే నేను వారి కోసమే వచ్చాను. నీతిమంతులు పిలువ రాలేదు, ఆ పనికి వాళ్ళ కోసమే, ఆ చెడ్డ ఆలోచనలు ఉన్న వారి కోసమే, వారిలో సత్యమును ప్రకటించుట కోసమే, వారిలో సత్యాన్ని నింపుట కోసమే, సర్వసత్యమైన క్రీస్తు ఆలోచనలు వారి హృదయంలో చేరవేయడం కోసమే నేను వచ్చాను అంటాడు దేవుడు. ప్రతి ఒక్కరిని చెడ్డవారి కోసమే వచ్చాను నేను, వారిని మంచివారిగా చేసి నా పక్కన ఉంచుకుంటాను అంటున్న దేవుని ఆలోచన విధానం మనము తెలుసుకొని, ఆయన ప్రేమను గుర్తించి, ఆయన ప్రేమను మనం గుర్తించడమే కాదు, మనం ఇంకా కొంతమందికి చెప్పే పిల్లలుగా, ఆయన ప్రేమను వివరించే బిడ్డలంగా, ఆయన మరణము ప్రచురం చేసే బిడ్డలంగా ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తుంది ప్రియులారా. కనుక శాసనకర్త, ఆయన న్యాయాధిపతి, ఆయన మన రాజు, మన నాయన, మన తండ్రి, మన తల్లి. ఈ లోక సంబంధమైనది కాదు సుమా, పరలోక సంబంధమైన తండ్రి. అంత గొప్పగా ఆలోచన కలిగినటువంటి దేవుడు ప్రతి మనిషి మీద, ఒక్కరి మీద, ఇద్దరి మీద కాదు, ప్రతి చెడ్డ స్వభావంలో ఉన్న వారి మీద కూడా ఆయన మంచి ఆలోచనలతో ఉంటూ నీ బ్రతుకు మార్చుకోవాలరే అంటాడు. అమ్మా, నీ బ్రతుకు మార్చుకోమ్మా అంటాడు. బ్రతుకు మార్చుకొని సృష్టికర్త పాదాల సంతకు రమ్మని చెప్తాడు దేవుడికి. కనుక ఆయన మన నాయన. ఈ లోకంలో నాయనంతా పనికిమాలిన లేదు. దేవుడు ఎందు నిమిత్తం అందరినీ అభివృద్ధి చేస్తున్నాడంటే ఆయన మాట ఇచ్చాడు అబ్రహాముకు, ఆకాశంలో నక్షత్రం వల్లే నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను కనుక పుట్టిస్తూ ఉన్నాడు దేవుడు. కానీ పుట్టించిన ప్రతి ఒక్కరి మీద ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన పని చేయ నిమిత్తము మనం పుట్టుతున్నాము. ఆయన పని చేయాలి. ఏంది ఆయన పని? తినడము, అంత సంపాదించి పిల్లల చేతులు పెట్టుకోవడం కాదు. తిరిగి లేక తినకో సంపాదించి పిల్లల చేతులు పెట్టేది కాదు జీవితం. సృష్టికర్త అయిన దేవుని ఆలోచనలో బ్రతకడం, ఆయన మహిమను తెలియపరచడం, ఆ మహోన్నతిని, ప్రేమను వివరించడం. ఆయన కన్నా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు లోకంలో.
మన తల్లిదండ్రులు కావచ్చు, అంతకన్నా ఎక్కువగా ప్రేమించే మన పరమ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రియుల. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనం మాట చదువుకున్నాం చూడండి. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృద్ధాగా వ్యయపరిచి విన్నాను అనుకుంటుని, నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. భక్తుడు తెలియపరుస్తున్నాడు ప్రియులారా, నేను వ్యర్థముగా కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలము వృద్ధాగా వ్యయపరిచి తిని అనుకుంటున్నాను, కానీ నాకు న్యాయకర్త ఆయనే యెహోవాయే, నా బహుమానము దేవుని యొద్దనే ఉన్నది. మన బహుమానం అంట, ప్రతి ఒక్కరి బహుమానము దేవుని యొద్ద ఉంటుందంట. ఈ లోకంలో నీవు బ్రతికిన ఆలోచనలు బట్టి, నీ దేహం ద్వారా నీవు బ్రతికిన క్రియలను బట్టి మనకు ప్రతిఫలము, బహుమానం ఎక్కడ ఉన్నదంటే పరమ తండ్రి దగ్గర అది దాచబడి ఉన్నది, ఆయన దగ్గర ఉన్నది. అది పొందుకోవాలి మనం. ఇదంతా దేవుని వాక్యము లేక దేవుని మాటలు చదువుతుంటే విచిత్రం అనిపించవచ్చును తెలియని వారికి లేక చిన్నపిల్లలకు. కానీ ఆ పర సంబంధమైన ఆలోచనలు చాలా గొప్పవి ప్రియులారా. అది నమ్మటమే గొప్ప వరం. అది నమ్మటమే నీ 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 తలలో దేవుడు నీ హృదయంలో ఆలోచన పెట్టడం చేతనే నువ్వు ఆయన వైపుకు తిరుగుతున్నావు. ఆ ఆలోచనే దేవుడు నీలో పెట్టకుంటే అసలు దేవుడిని అసలు నీవు నమ్మవు. ఆ ఆలోచన, మంచి ఆలోచన నీకు ఇవ్వబట్టి నీకు నాకు అందరికీ ఆయన వైపుకు తిరుగుతున్నాం. ఆ ధర్మకర్త, సృష్టికర్త, న్యాయకర్త ఆయన వైపు తిరుగుతున్నామంటే ఆలోచన మనకు అప్పుడప్పుడు మంచి ఆలోచన ఇస్తాడు దేవుడు. స్థిరమైన ఆలోచనే దేవుడు పెట్టేది. ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఎన్నో పుడతాయంట ప్రతి ఒక్కరికి కూడా. ఒక రోజుకి ఎన్నో లక్షల్లో ఆలోచనలు మనిషి పుర్రెలో, మనిషి తలలో, మనసులో పుడతాయంట. కానీ స్థిరమైన ఆలోచన ఈ కుమారుని ద్వారా కట్టించినాడు. ఎందుకంటే దేవుని నిర్ణయంలో నీవు కట్టకూడదునైనా, నీ చేతులతో రక్తము ఉరికించబడిన అనేక యుద్ధాలు చేసి ఎంతోమందిని చంపినావు, నీ చేతులతో నీవు కట్టకూడదు. నీ కుమారుడు, నీ వారసుడు కడతాడు అన్నప్పుడు ఆ వారసుడు కట్టడానికి ఈయన అంతా సమకూర్చినాడు, బంగారుతోనే ఆయనకు కట్టినాడు. అయినప్పటికీ దేవుడు ఏమంటాడంటే, అందులో నేను కట్టను, అందులో నేను నివాసం చేయను, కానీ మీ హృదయంలోనే నేను నివాసం చేస్తాను అంటాడు. ప్రతి ఒక్కరి హృదయంలోనే దేవుడు ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? మంచి ఆలోచనలు చేయగలిగిన ప్రతి బిడ్డ ఆయన బిడ్డే. ఏం చెప్తుంది ఆయన ఇప్పుడు? మంచి ఆలోచనలు. ఏంటి మంచి ఆలోచన అంటే? ఒకరికి కీడు చేయకుండా ఒకరికి మేలు చేయడము, ఇలాంటి మంచి ఆలోచనలు. అవి చెడ్డవి కాదనమాట. ఆ మంచి ఆలోచనలు చేయగలిగిన వాడే దేవుని సంబంధి, దేవుని ఆలోచనలు ఉన్నవాడు దేవుని బిడ్డ. చెడ్డ ఆలోచనలో ఉన్నవాడు దేవుని బిడ్డ కాదు, వాడు అపవాది బిడ్డ. వాడి క్రియను బట్టి వాడు అపవాది బిడ్డ. అందుకే చిన్న పెద్ద చెప్పినట్టు వినాలి, తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. తల్లిదండ్రులు పొరపాటు తప్పులు చేసిన వారిని గద్దించే స్థితిలోనే ఉండాలి. తల్లిదండ్రులే పొరపాటు చేసినప్పుడు ఇదేమన్నా కరెక్ట్గా నువ్వు చేసేదని అడగచ్చు. నువ్వు చేసేది తప్పు అని కూడా తెలివైన వాళ్ళు చెప్పచ్చు. కనుక మొత్తానికి మంచి ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళే దేవుని పిల్లలు. చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నారు అపవాది సంబంధి. దానికి జనకుడు అపవాది కదా. ఆ చెడ్డ ఆలోచనలు పుట్టిన జనకుడు ఎవరంటే వాడు అపవాది కాదు. కనుక ఇక్కడ దేవుడు ఆ పరిశుద్ధాలయం ముందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి అయిపోతాడు. ఆయన తండ్రి లేని వానికి తండ్రి లేని వానికి తండ్రి అయిపోతాడు. తల్లి లేని బిడ్డలకి తల్లి అయిపోతాడు. అలాగే విధవరాలకు న్యాయకర్తయునై ఉన్నాడు. విధవరాలకు, భర్త చనిపోయిన విధవరాలకు ఆయన ఎప్పుడు కనికరము, దయ, కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు. వారి పట్ల ఎక్కువ ఒక శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. భర్త లేని వారి కుటుంబం ఎలా పోషింపబడుతుంది? ఏదైనా ఒక మగదిక్కు లేని కుటుంబాన్ని చాలా చులకనగా సమాజం చూస్తుంది. వారిని ఏమన్నా కూడా వారికి వచ్చి ఒక మాట అనేవాళ్ళు లేరు అనేది చులకన చూసి ఏమైనా అంటూ ఉంటారు. కానీ ఇవన్నీ దేవునికి నచ్చవు. దేవుని వారి పట్ల ఉంటాడంట. వారికి అన్యాయం చేసిన ఎవరికి? విధవరాలకు, భర్త చనిపోయిన భార్యలకు,
అన్యాయం ఎవరైనా చేసినందుకు దేవుడు ఒప్పుకోరు. అలాగే తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఏ మాట మాటతో అని అన్యాయం ఎవరైనా చేసినా దేవుడు ఒప్పుకోరు. కనుక వారి పట్లంట అపరిమితమైన కృప కలిగి ఉంటాడు దేవుడు, ఒక శ్రద్ధలో ఉంటాడు దేవుడు. కానీ దేవుని చిత్తమై ఆ కుటుంబాలలో కొన్ని పరిస్థితులు జరుగుతాయి, కానీ మళ్ళీ ఆయన విడిచిపెట్టే దేవుడు అయితే కాదని చెప్తుంది లేఖనం. ప్రియుగా హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 9వ వచనము చదువుకున్నాము. హోషేయ గ్రంథము హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాము. ఇశ్రాయేలు, నీ సహాయకర్త నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకుంటున్నావు. ఇశ్రాయేల్ ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఓ ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు, అనగా నీ సహాయం చేసే దేవుడనైనా నాకు నీవు విరోధిగా ఉండవద్దు. నీ దేవుడను నేను, ఓ ఇశ్రాయేలు, నేను నీ దేవుడను, నీకు సహాయం చేసే దేవుడను, నీవు నాకు ఎట్టి పరిస్థితుల్లో విరోధిగా ఉండవద్దు నాయనా. విరోధిగా ఉన్నట్లయితే ఏమవుతావు అని చెప్తుంది, నిర్మూలమైపోతావు, నాశనం అయిపోతావు రే, జాగ్రత్త అంటుంది వాక్యం. దేవునికి అంట విరోధంగా ఆయన మాట, కొన్ని మంచి మాటలు ఉన్నాయి కదా, అబద్ధం ఆడవద్దు, దొంగతనం చేయవద్దు, నరహత్య చేయవద్దు, పొరుగు వారి పొరకపులో కూడా తగలవద్దు, పొరుగు వారిది నీది కానిది ఏది పొరుగు వారిది ఆశించవద్దు, వారి భార్యనైనా ఎద్దురైనా ఏదైనా కూడా ఆశించవద్దు. ఇలాంటి దేవుడు ముఖ్యంగా 10 ఆజ్ఞలు పెట్టినాడు కదా. ఇలాంటి వాటిల్లో మనము ఆయన చెప్పిన వాటిని అతిక్రమించి మనం చేసినట్లయితే దేవుడు నువ్వు నిర్మూలమైపోతావు, జాగ్రత్త అంటున్నాడు. అందుకే నీ దేవుడునైనా పరిశుద్ధుడైన నాకు నీవు విరోధంగా ఉండవద్దురా, జాగ్రత్త. నా మాట ప్రకారం బ్రతుకు, నీకు ఇక్కడ బ్రతుకు బాగుంటుంది, అక్కడ పరలోక రాజ్యంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ బాగుండాలి, అక్కడ బాగుండాలంటే మన క్రియలు బాగుండాలి. అది ఏడమాట ఆడమాట చెప్పి కొట్టాటలు పెట్టి గుద్దులాటలు పెట్టేది కాదు. బాగా అర్థమవుతుందా? ఆడమాట చెప్పి ఏడ కాని మాట ఆడ చెప్పి, ఆడ కాని మాట ఏడ చెప్పి గుద్దులాటలు పెట్టి ఆ గుద్దులాట చూసి నవ్వుకోవడమో, మళ్ళీ ఆ ఎక్కువైన గుద్దులాటను బట్టి ఏడ్చడమో చేయాల్సిన అవసరం లేదు. అలా ఉండకూడదని చెప్తుంది గ్రంథం మనకు. రెండెములాడే తత్వం మీలో ఉండకూడదు. ఒకరి గురించి చెడ్డగా చెప్తే నువ్వు అది నీ మనసులో పెట్టుకోవాలంతే. మళ్ళీ ఇంకొకరికి పోయి ఇది నిన్ను ఇట్ట అంటున్నాడు, నిన్ను తిడుతున్నాడు, ఇంకా లేని సాడని చెప్పి వాళ్ళ కొట్టాడు చూసి మళ్ళీ నువ్వు ఆనందించే బిడ్డవుగా ఉండకూడదు. నాన్న, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు, నిజాయితీగా నీతిగా బ్రతుకు అని మనకు దేవుడు, మనము బాగుండాలని కోరుతున్నటువంటి దేవుడు అనేక గొప్ప విషయాలు గ్రంథంలో వ్రాయిస్తున్నాడు. మనం ఆయనకు విరోధి అయి ఆయన మాట వినకుండా బ్రతికితే నాశనమైపోతాము, నిర్మూలమైపోతామంటే ఏమని అర్థం? ఇంకా మనం కనపడమని అర్థం. ఇంకా అంతే. ఆయన ఉగ్రత పడితే కనపడదు. చాలాసార్లు చాలామందిలో ఉగ్రత చూపించినాడు. కోరాహు ఉగ్రత కొనుక్కొని ఏమైంది, భూమి కూడా చీలి 250 మందిని ఒక్కపారే కమ్మేసింది. ఎందుకు వారిని అట్లా చేసినట్టే, దేవుడు వారు చేసిన క్రియలు సరిలేదు, నచ్చలేదు దేవునికి. అట్నే భూమి చీల్చి వాళ్ళని మింగివేసింది 250 మందిని. అలాగే లోతు పట్టణాలంతా కాల్చివేసింది. ఎందుకు? వారి ఆలోచన విధానం సరిలేదు, వ్యభిచారము మోసముతో నిండి ఉంది ఆ పట్టణం. అలాగే నోవాహు తాత కాలంలో కూడా వ్యభిచారంతో నిండి ఉంటే ఒక్క కుటుంబాన్ని పక్కన పెట్టి ఆ వారిని అగ్ని జలంతో చంపేసినాడు. ఆ ఒక్క కుటుంబం ఎందుకంటే ఆ ఒక్క కుటుంబంతో శేషం పెట్టి మళ్ళీ ఇంతమంది మనం అవుతున్నాం. ఆ ఒక్క కుటుంబాన్ని కూడా నాశనం చేసే భూమి మీద ఎవరు ఉండరు. ఒకరిని తీస్తారు నీతిమంతులను, ఆ ఒక్కరి ద్వారా మళ్ళీ ప్రపంచాన్ని కడతారు దేవుడు, మనుషుల్ని కడతారు. ఆ మనుషుల్లో మళ్ళీ నీవు చెడు ఆలోచనలు ఉంటే మళ్ళీ ఇలాగ నిర్మూలనం అయిపోతుంటాం. దేవునికి వ్యతిరేకంగా ఉంటే నిర్మూలనం అయిపోతాం. ఇశ్రాయేల్ ప్రజల్లో 6 లక్షల మంది పైగా దేవుడు మోషే ద్వారా నడిపిస్తున్నప్పుడు వారు చాలా విసిగించారు దేవుణ్ణి. నీకు ఒక పట్టణం ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించే పట్టణం ఇస్తాము, అక్కడికి రండి అన్నప్పుడు సరే ఆ యొక్క ఐగుప్తు దేశంలో వారు పెట్టే ఇబ్బందులు చూసి దేవుడు విడిపించినాడు వారి నుండి.
విడిపించిన తర్వాత మిమ్మల్ని ఆ పట్టణానికి నడిపిస్తాను, మీరు నా మాట ప్రకారం బ్రతకనంటే వాళ్ళు చాలా దేవుని ఆయాస పెట్టించినారు, దుఃఖం పెట్టించినారు, దేవునికి కోపం రగిలించినారు. కానీ ఆ యొక్క నిలవరం పట్టణం అంటున్నా ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు కానాని దేశానికి ఇద్దరు మాత్రమే వెళ్ళారు. 6 లక్షల మందికి పైగా ఉన్నారు. ఇంచుమించుగా కాల్బలమే 6 లక్షలు, ఇంచుమించుగా 30 లక్షలకు పైగా ఉంటారు పిల్లలు, వృద్ధులు అందరూ కూడా, యవనస్తులు అందరూ కూడా. ఎందుకు ఇద్దరే పోయినారు? ఎందుకంటే వారి ఆలోచన విధానము సరిలేదు. దేవుని విసిగిస్తూ వచ్చినారు, దేవునికి విరోధిగా వచ్చినారు కనుక ఆ పట్టణానికి చేర్చలేదు దేవుడు. నా జీవితాలలో కూడా దేవుడు ఆయనకు మాటకు లోబడకుండా బ్రతికితే మనము నిర్మూలమైపోతామట పిల్ల. కనుక జాగ్రత్త కలిగి భయము శ్రద్ధాశక్తులు నిలిపి దేవుని వాక్యముకు భయపడి బ్రతకాలి. వాక్యంకు భయపడకుండా నీవు బ్రతికినట్లయితే చూస్తాడు అవకాశం ఇస్తాడు ఇచ్చి ఎన్ని మాటలు వాక్యంతో గద్దించిన మనుషులు వినకపోతే ఏం చేస్తాడట అని హఠాత్తుగా మరణం చేస్తాడట. రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనం మాట చదువుకుందాం, ముగించుకున్నాముగా. యేసుక్రీస్తు చిత్త ప్రకారము ఒకరితో నొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. యేసుక్రీస్తు చిత్త ప్రకారం ఏంటంటే ఆయన ఆలోచనలో బ్రతకాలి. ఆయన కొన్ని విధులు ఇచ్చినాడు, కొన్ని శాసనాలు ఇచ్చినాడు. అరే ఇలా బ్రతకాల నువ్వు, అరే ఇలా ఉండాలా నువ్వు, అరే ఇట్లా బ్రతికితే నాకు సంతోషం రా, అలా ఉంటే నాకు సంతోషం లేదు అని కొన్ని విధులు, శాసనాలు, కట్టడలు ఇచ్చినాడు ఆయన. వాటి ప్రకారం మనం బ్రతకాలి. ఆయన చిత్త ప్రకారం అంటే ఆయన విధుల ప్రకారం, ఆయన శాసనాల ప్రకారం, ఆయన కట్టడాల ప్రకారం మనం బ్రతకాలని చెప్తూ ఒకరినొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పుకును ఆదరణకును కర్త అయిన దేవునిలో నీవు చక్కగా ఎదుగు నా కుమారులారా, నా బిడ్డలారా అంటూ భక్తుడు రాయించినాడు ఇక్కడ మాట. ఒకరినొకడు మనసు కలిసిన వారై ఉండాలి. ఒకరినొకడు కొట్టుకోవడం, గిచ్చుకోవడం కాదట. పిల్లలకు చెప్తున్నా నేను నీకు, ఒకరినొకరు గౌరవించుకుంటూ, అర్థం చేసుకుంటూ, ప్రేమ కలిగి ఉండాలి. స్నేహం, మంచి స్నేహితులుగా ఉండాలి. అందరికంటే స్నేహితుడు, మంచి గొప్పదైన స్నేహితుడు పరమంలో మన కనతండ్రి ఉన్నాడు. కానీ ఈ లోకంలో నీవు ప్రతి ఒక్కరితో స్నేహం కలిగి మనస్సు కలిసిన వారై ఉండున్నట్టు ఓర్పునకు ఆదరణకు కర్త అయిన దేవుడు మీకు అలాంటి బుద్ధి జ్ఞానం ఇచ్చును కాక అంటూ ఆ సంఘానికి అపొస్తలుడైన పౌలు గారు ఈ మాటలు వ్రాస్తున్నాడు. ఇలా బ్రతకండి నాయన అని దేవుని మాటలను దేవుని భక్తులు వ్రాసి ఆ పట్టణానికి పంపించినారు, లేఖ వ్రాసి. అది ఇక్కడ రోమిలకు రాసినటువంటి పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాటలు. ప్రియుల చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. లయకర్త నీ మీదికి వచ్చుతున్నాడు, నీ దుర్గమునకు కావలి ఉండుము, మార్గములలో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించము. ఈ లయకర్త అంటే ఎవరినైనా లయకర్త అంటారు. ఈ లయకర్త అంటే అపవాది కాదు. జాగ్రత్తగా ఉండు, వాడు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు అంటే వాడు సగం కాలిపోయిన కొరి ఉంటారు, చూసినారు కదా ఎప్పుడన్నా చలిమంటలు కానీ పొయ్యి మడిచేటప్పుడు కానీ కొరివి సగం గాలి బాగా ఉంటుంది కదా, అలా తిరుగుతుంటాడట వాడు. సగం కాలిన కొరివి వరేవాడు ప్రతి మంచి వాళ్ళ హృదయంలో కూడా చిచ్చు పెట్టడానికి ఆ కొరివి పట్టుకొని తిరుగుతుంటాడట. ఆ కొరివి వరే ఉంటాడట వాడు. ఆడ నాశనం చేస్తున్నావు, ఆడ మంచోని హృదయంలో ఈడ అందరిలో ఆ కొరివి పెట్టిపోతాడు. వాడి చెడ్డ ఆలోచన విత్తిపోతాడు వాడు. జాగ్రత్త, లయకర్త వస్తున్నాడు, ఈ అపవాదిగాడు వస్తున్నాడు. జాగ్రత్త, నీ దుర్గము నిన్ను నువ్వు కాపాడుకో, కావలించుకో, నీ మార్గంలో కావలి ఉండు. జాగ్రత్త, వాడు వస్తున్నాడు. వాడు సగం కాలిన కొరివి వలె వస్తాడు, అలాగే గర్జించు సింహం వల్ల కూడా వాడు వస్తాడు. జాగ్రత్త అని మన దేవుడు ఈ యొక్క నహూము ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. ప్రియుల నడుము బిగించుకొని
గట్టిగా దేవుని వాక్యముతో గట్టిగా ఉండాలి బిడ్డ, నువ్వు బలము కలిగి ఎదిరించు అని అంటుంది వాక్యం. దేవుడు ఏం చెప్తున్నాడంటే, సైతాను గారు వస్తున్నాడు, నువ్వు గట్టిగా దేవుని వాక్యంతో గట్టిగా నడుము బిగించుకొని వాటితో ఎదిరించు, ధైర్యంగా ఎదిరించు, పోరాడు, యుద్ధమే చేయని చెప్తుంది. ఏంది యుద్ధం అది? అపవాది కాని ఆలోచనలు మన పుర్రెలోకి, ఏదైనా పుర్రె అంటే ఇదే కదా, ఈ ఆలోచనలకి హృదయంలోకి రానివ్వదంట అపవాది కాని క్రియలు. ఇది పుర్రె, పుర్రె, మనసు, హృదయము, వీటన్నిటికీ ఈ అపవాది కానీ లయకర్త కానీ ఆలోచనలు రానివ్వకుండా జాగ్రత్త పడు నా బిడ్డ, నా సహోదరుడు, నా కుమార్తెలారా, నా కుమారులారా అని దేవుడు ముందుగానే మనకు చెప్తున్నాడు. వాడు ఇలా వస్తాడు. వాడు ఎలాంటోడంటే, ఈ అపవాది గాడు, ఈ లయకర్త అయినటువంటి అపవాది గాడు, వాడు దేవుని వేషం కూడా వేసుకొని వస్తాడంట. వెలుగు వేషం. వెలుగు వేషం అంటే దేవుని, వెలుగు అంటే దేవుడు. ఆ దేవుని వేషం వేసుకొని కూడా వచ్చి నిన్ను నన్ను అందరినీ మోసం చేసి వారి వైపుకు మళ్ళించుకుంటున్నాడు. అలాంటి శక్తి కూడా వారికి ఉంటుంది. అంత చాలా పవర్ఫుల్. ఎవరోడు? అపవాది. అపవాది అంటే ఏంది? చెడ్డ తలంపులు హృదయాల్లో పెట్టేవాడు. దానికి జనకుడు వాడు తండ్రి. చెడ్డ తలంపులు హృదయాల్లో పెట్టే జనకుడు అపవాది గాడు. మంచి తలంపులు హృదయాల్లో పెట్టే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మంచి తలంపులు పెడతాడు, ఈ అపవాది గాడు చెడ్డ తలంపులు పెడతాడు. ఈ మంచి తలంపులతో చెడ్డ తలంపులు ఇసిరి కొట్టేయాలి. అప్పుడు నువ్వు ఈ లోకంలో బాగుంటావు, అక్కడ పరలోక రాజ్యంలో ప్రభు దగ్గర ఉంటావు. అన్ని నీ జీవితం ఇక్కడ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, అక్కడ ఇంకా బాగుంటుంది. అక్కడ నిన్ను దేవుని పని ఇంకా చేసుకుంటాడు. అక్కడ కూడా చాలా పెద్ద ప్రణాళిక ఉంది పరలోక రాజ్యంలో. ఎందుకంటే చాలా యుగ యుగాల జీవితం కదా, ఎక్కువ జీవితము, చాలా గొప్ప ప్రణాళికలు ఉన్నాడు దేవుడు. అందుకు ఈ లోకంలో నిన్ను అనేకమైన హింసలు పెడతాడు, శ్రమలు పెడతాడు, తట్టుకుంటావా లేదా అన్నట్టు. బంగారం కూడా కరిగించబడి అది అందంగా తయారవ్వాలంటే అగ్నిలో పుటలు వేసి కరిగించి దాన్ని అందంగా తయారు చేస్తాడు. ఎంత కాలిస్తే అంత అందంగా వస్తుంది బంగారికి. అలాగే నిన్ను నన్ను అందరినీ కూడా దేవుడు ఈ శ్రమలతో, ఇరుకు ఇబ్బందులతో, లేదంటే ఇంట్లో మరణాలైనా పెడతాడు దేవుడు. తొట్టిల్లకూడదు. వాక్యం గొప్పది. నిన్ను గాయపరచువాడు నేనే, నిన్ను కట్టువాడు నేనే, నీకు కాలు విరిగినా అది నేనే పెట్టేవాడనే, దాన్ని మళ్ళీ నయం చేసేవాడు నేను, అన్నీ నేనేనాను నాయన. నా వాక్యం నీలో స్థిరపడాలంటే, నీవు బలపడాలంటే కొన్ని శ్రమలు, ఇరుకులు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ వస్తాయి. తట్టుకొని నిలబడు, ఎదిరించు ఈ లోకాన్ని. నువ్వు అప్పుడు లోకాన్ని జయిస్తావు. లోకాలను జయించిన పిల్లలు నా రాజ్యంలో ఉంటారు అని వాక్యం తెలియపరుస్తుంది. కనుక అటు స్థితిలో మనం అందరం ఎదుగుగాక దేవుని మాటలతో, రోజు కొన్ని మాటలతో మనము ఆత్మీయంగా ఎదుగుదాము, బలపడదాము, స్థిరపడి దేవుని ఆలోచనలో మనము ఉన్న పిల్లరా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక తల వచ్చినట్టు తెచ్చున్నాము.